పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు రీఓపెన్ అయ్యాయి. స్కూల్స్ ప్రారంభమైన తొలి రోజే ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేశారు విద్యాధికారులు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అమర్ నగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్లు అందించారు డిఈఓ మాధవి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, దీన్ని గుర్తించి తల్లిదండ్రులు తమ పిల్లలను ఇందులో చేర్పిస్తున్నారన్నారు. ప్రారంభమైన తొలి రోజు 10 మంది పిల్లలు ప్రవేశాలు పొందారని అన్నారు. ప్రైవేటు పాఠశాలలో భారీ ఫీజులుంటాయని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మన పాఠశాలలో హై క్వాలిఫై టీచర్స్ ఉన్నారన్నారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం టీచర్లకు సమ్మర్ లో ట్రైనింగ్ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంబీఓ సురేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు పాఠశాల ప్రారంభోత్సవంలో భాగంగా మరి ఈ జడ్పీఎస్ఎస్ బాయ్స్ పెద్దపల్లి పాఠశాలలో 10 మెంబర్స్ న్యూగా అడ్మిషన్స్ రావడం జరిగింది. 6th క్లాస్కి 2, 5th క్లాస్కు 4, తర్వాత మిగతా క్లాసులలో కూడా 1-2 చొప్పున అట్లా 10 మెంబర్స్ టోటల్ అడ్మిషన్స్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా మరి ఈరోజు రీఓపెన్ కాబట్టి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, తర్వాత వాళ్ళకి సంబంధించిన యూనిఫామ్, ఒక జత యూనిఫామ్ అంతా కూడా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా మరి టోటల్ పిల్లలకి వాళ్ళ పంపిణీ చేయడం జరుగుతుంది. బడిబాట ప్రోగ్రాంలో అడ్మిషన్స్ అప్ టు 30th వరకు, మనకు 19th వరకు బడిబాట ప్రోగ్రాంలో భాగంగా అడ్మిషన్స్, అవేర్నెస్ అన్నీ కల్పించి ఉన్నాం. సమ్మర్లోనే ప్రభుత్వం అన్నది సబ్జెక్టు టీచర్స్ నుంచి కుక్కమ్ హెల్పర్స్, మరియు అదేవిధంగా మధ్యాహ్న భోజనం వండే వాళ్ళకు కుక్కమ్ హెల్పర్స్కి, అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్ వాళ్ళకు కూడా ట్రైనింగ్స్ అన్నవి కంప్లీట్ చేశారు. ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభం నుంచే వాళ్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు మరి క్వాలిటీ ఫుడ్ అందించుకుంటూ మరి వాళ్ళ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ తీసుకురావడానికి కోసం ఈ ప్యానెల్స్, హై స్కూల్ అయితేనేమో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ పెట్టామండి. మరి ప్రైమరీ స్కూల్ అయితేనేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యాబోధన అందిస్తున్నాము. అది కూడా టెక్నాలజీ ద్వారా విద్యాబోధన అందించుకుంటూ ఎవరైతే స్లో లెర్నర్ ఉన్నారో వాళ్ళపైన ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళు ఈ విషయాన్పైన మరోసారి ఆలోచించి మరి ఫీజుల బెడద లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని ఉచితాలు ఫుడ్ పెడుతున్నాము. మిగతా క్వాలిటీ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ హైజీన్ అన్ని విషయాలలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాం. కాబట్టి వీలైనంత వరకు మన ప్రభుత్వ పాఠశాలని చేర్పించాలని కోరుకుంటున్నాం.